sequence and series. Which terms of the following sequence? Which terms of the following sequence? 2 root 2 4 is 128, root 3 3 3 root 3 is 729, 1 by 3 1 by 9, 1 by 27 is 19683. So the given sequence is 2 root 2 and 4, so on. So a equal to 2 and a equal to 2 and r equal to ఏమవుతుంది 2 root 2 by 2. సో రూట్కి క్యాన్సిల్ అయిపోతే రూట్ 2 అంటే a2 by a1 by a1 కదా. సో 2 root 2 by 2 root 2 అవుతుంది. సో let the nth term of the given sequence be 128. 120 ఇచ్చాడు కదా మా ఎంత టర్మ్ క్వశ్చన్లోని. సో an ఈక్వల్ టు ar n మైనస్ 1. సో ఏంటి 2 r ఏంటి రూట్ 2 n మైనస్ 1 ఈక్వల్ టు 128. సో 2కి క్యాన్సిల్ అయిపోతుంది. 2కి క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 2 6 కదా, 12 2 4 8 64 రూట్ 2 n మైనస్ 1 2 to the power of ఎంత వస్తుంది? 2కి హౌ మెనీ టైమ్స్ అమ్మా? 2 2 4 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 32 2 64 1 2 3 4 5 6 వస్తుంది. రూట్ 2 whole to the power of n minus 1 equal to 2 to the power of 6 అనమాట. 2 to the power of 2 to 4 4 2 8 8 2 16 16 2 16 2 32 32 2 64 1 2 3 4 5 6 వస్తుంది కదా. అప్పుడు 2 to the power of 6 రూట్ 2 ఇక్కడ ఏం చేస్తాము? రూట్ 1 బై రూట్ 2ని మనం ఎలా రాసుకుంటాము? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కదా, మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతేనే మనం క్యాలిక్యులేషన్ అనేది చేయగలుగుతాం. సో రూట్ 2 whole to the power of n and 2 n minus 1 by 2 plus 1. సో 2 to the power of 6 plus 1 యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేసామంటే 1 యాడ్ చేస్తాం. సో 2 n minus 1 by 2 plus 1 ఇక్కడ 2 to the power of 7. ఇక్కడ ఏం చేసాము? స్క్వేర్ ఎలా పోయిందంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది కదా. సో అదే అప్లై చేసాం అనమాట. అండ్ యాడింగ్ అండ్ బోత్ సైడ్స్ 1 అనమాట. 1 యాడ్ చేసాం, ప్లస్ 1 యాడ్ చేసాం. 2 కూడా తీసుకుంటే మనకి ఇది వచ్చింది. సో n ప్లస్ మనకి a to the power of m ఈక్వల్ టు a to the power of n. m ఈక్వల్ టు n అని తీసుకోవచ్చు కదా. సో n మైనస్ 1 by 2 ప్లస్ 1 ఈక్వల్ టు 7. సో n minus 1 ప్లస్ 2 ప్లస్ 2 ఈక్వల్ ప్లస్ 2 అంటే 1 2 2 2 1 2 కదా. సో 2 ఈక్వల్ టు 7. సో n ప్లస్ 1 by 2 ఈక్వల్ టు 7. n ప్లస్ 1 ఈక్వల్ టు 14. n ఈక్వల్ టు 14 minus 1 n ఈక్వల్ టు 14 minus 1 n ఈక్వల్ టు ఏమొస్తుంది? 13 వస్తుంది. n ఈక్వల్ టు 13 వస్తుంది. సో ద సెక్వెన్స్, సో ద 13th term
the 13th term of the given sequence is 128 అనేది మనం తీసుకుంటాము. ఓకే, సో బి కూడా సేమ్ మెథడ్ అప్లై చేయాలి. బీ సమ్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనం ఏ సమ్ కంప్లీట్ చేసాం, చూసారా ఏ సమ్ అయింది. ఇక్కడ బీ సమ్ √3 729. సేమ్ మెథడ్ అమ్మ, సేమ్ మెథడ్ సేమే. ఓకే, నెక్స్ట్ 1/3 1/9 1/27. ఇది కూడా మనకి సేమ్ మెథడ్ అప్లై చేసుకుని సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఇక్కడ చూడండి సేమ్ మెథడ్ అయితే సేమ్, సమ్స్ ఈ 2 సమ్స్ కూడా మీరు సాల్వ్ చేయండి, సేమ్ మెథడ్ అప్లై చేసుకోండి. ఓకేనా.